వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించడం ఖాయమని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పోతల రమణ, తుని మండలం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దుంగలు నాగేశ్వరరావు అన్నారు. తుని మండలం వి కొత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఉపాధి కూలీలతో సమావేశమే జగనన్న సంక్షేమ పథకాలపై వివరించారు. ఈ పథకాలు కొనసాగాలంటే మరొకసారి దాడిశెట్టి రాజాని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కిల్లి సన్యాసిరావు, వైస్ ప్రెసిడెంట్ లోవరాజు, వార్డ్ మెంబర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎలక్షన్ నిమిత్తం మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. మరి ఈరోజు పెద్దలు చెప్పడం జరిగింది. ప్రెసిడెంట్ గారు చాలా వరకు చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఇవన్నీ వాస్తవా కాదా మీరు గమనించవలసింది. గత పాలకులు 2014లో వచ్చి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. డ్వాక్రా అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా రుణమాఫీ చేస్తానని, తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి తీసుకొచ్చి ఇస్తానని, మరి రైతు రుణమాఫీ చేస్తానని, ఇంటితో ఉద్యోగం ఇస్తానని ఎన్నో వాగ్దానాలు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. మరి ఏవైనా నెరవేర్చడం జరిగిందా? 600 హామీలు ఇవ్వడం జరిగింది 2014లో చంద్రబాబు నాయుడు. కనీసం 20% ఒక 20 హామీలు కూడా ఇవ్వలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చి 99% అన్ని హామీలు కూడా నెరవేర్చడం జరిగింది. అందరికి కూడా అది చూస్తే ఎంత బాగుందండి, ఎంత మంచి కాలనీ అనిపిస్తుంది. కానీ తొందరగా వచ్చి ఇంకా చాలా మంది రావాల్సి ఉన్నారు. అది మన మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారి దృష్టికి మేము తీసుకెళ్ళడం. ఆ పక్కన ఉన్నటువంటి ఇంకో 7 ఎకరాల స్థలం ఉంది, అది పర్మిషన్ పెట్టాం. ఎలక్షన్ ముందే ఆల్రెడీ ఎంత పూర్తి అయిపోయింది. ఒక 61 మందికి ఆల్రెడీ లేఅవుట్ వేసాం. మళ్ళీ 150 నుంచి 200 మందికి అక్కడ వేసి ఎలక్షన్ అనంతరం మీ అందరూ కూడా ఎవరికైతే రాలేదో అందరికీ తెలుసు, వచ్చిన వాళ్ళలో రానోళ్ళలో పార్టీలకు అతీతంగా ఆ కాలనీలో చూసారు కదా, ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటే అందరికి ఇచ్చాం కాదా? అవునా? అదే విధంగా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ మన గ్రామంలో ఇల్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా మన గ్రామస్తులు ఉన్న వాళ్ళందరూ మన మనుషులే. వాళ్ళు ఆ రోజు నా వల్ల నా వైపు రావచ్చు, నీ వల్ల నీ వైపు వెళ్ళవచ్చు, కానీ వాళ్ళందరూ మన గ్రామస్తులు, మన మనుషులు.